మాట్లాడరా. నా పేరు బిందు. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము మా పాఠశాలలో మా ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా వంకాయ చెట్లను నాటాము. వంకాయ నారు మేమే తెచ్చి నాటాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ పని చేసినందుకు. మా తెలుగు మ్యామ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలా అన్ని స్కూళ్ళలో జరపాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇటు చూడు. అందరికీ నమస్కారం. నా పేరు నైనిక. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నేను నా స్నేహితులు అందరం కలిసి వంకాయ చెట్లు పెట్టాము. ఇలా పెట్టించినందుకు మా తెలుగు మ్యామ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవి మేమే తెచ్చుకున్నాము పెట్టడానికి. చాలా సంతోషంగా ఉంది ఇలా చేసినందుకు. ఏమండోయ్, మీ పిల్లలు అందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇంకా చదువు బాగా రావాలన్నా, తెలివితేటలు జ్ఞాపకశక్తి బాగా పెరగాలన్నా, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలనుకున్నా, మరి మంచి మార్కులు రావాలన్నా, పెద్ద ఉద్యోగం రావాలన్నా, బాగా సంపద సంపాదించాలన్నా మీ పిల్లలతోటి ఒకే ఒక పని చేయించండి. ఇవన్నీ వచ్చి పడిపోతాయండోయ్. మరి ఈ కథా కమామీస్ ఏంటో మీకు తెలియాలంటే మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైకేసి వెళ్ళాలండోయ్. అలాగే మా పాఠశాలలో ఈరోజు ఒక అమ్మాయి పుట్టినరోజు అండి. ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా నేను ఆ అమ్మాయితో వంకాయ మొక్కలు నాటించి వంకాయలు కోయించానన్నమాట. ఇంకా మా పాఠశాలలో ఓ మంచి సంప్రదాయం ఉందండి. టీచర్స్ కానీ స్టూడెంట్స్ది కానీ ఎవరిదైనా పుట్టినరోజు అయితే వాళ్ళు తప్పనిసరిగా 50 రూపాయల మొక్కల కోసం స్కూల్కి విరాళంగా ఇస్తారు. ఆ అమౌంట్ తోటి మొక్కలు కొని పాఠశాలలో టీచర్సు స్టూడెంట్సు అందరం కలిసి మొక్కలు నాటుతూ ఉంటామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చేయండి. మరి ఈరోజు ఈ అమ్మాయి పుట్టినరోజు అండి. ఈ అమ్మాయి ఫ్రెండ్స్ కలిసి వంగనారు పెడుతున్నారనమాట. మరి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మీ పిల్లలకి మంచి అందం, ఆరోగ్యం, చదువు, ఉద్యోగం, సంపద ఇవన్నీ రావాలంటే ఏం చెయ్యాలి, ఎవరి అనుగ్రహం కావాలి అనేది నేను వీడియో చివరిలో చెప్తానండి. ఈలోగా ఈ వీడియో చూస్తూ ఒక మంచి కథ చెప్తాను, వినేయండి. ఈ కథ పేరు మనసున్న మొక్క. దీన్ని రాసిన వారు తోట సాంబశివరావు గారండి. జాతీయ బ్యాంకులో శాఖాధిపతిగా పనిచేస్తున్న నీలకంఠానికి హైదరాబాద్ నుంచి తన సొంత ఊరైన గుంటూరుకి బదిలీ అయింది. మరో సంవత్సరంలో పదవీ విరమణ చేయబోతున్నందున బహుశా ఇదే చివరి బదిలీ కావచ్చు. తదుపరి గుంటూరులోనే స్థిరపడి బంధుమిత్రుల మధ్య శేష జీవితం గడపాలని నీలకంఠం కోరిక. భార్య దాక్షాయిని కూడా గుంటూరు రావడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలిద్దరూ పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి తమ జీవిత భాగస్వాములతో విదేశాల్లో స్థిరపడ్డారు. ఇకపై వాళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే గుంటూరులో తమ వారి మధ్య ఉంటే అండదండలు బాగా ఉంటాయని అనుకుంది దాక్షాయిని. 10 రోజుల క్రితమే ప్రాంతీయ కార్యాలయంలో తన పదవిలో చేరాడు నీలకంఠం. తమ సొంత ఇంట్లో అద్దెకున్న వారిని ఖాళీ చేయించి అవసరమైన రిపేర్లు చేయించి రంగులు వేయించి హైదరాబాద్ వచ్చాడు. ఈ వారంలో సామాన్లు సర్దించడం, వాటిని గుంటూరుకు చేరవేయించడం, మరలా అక్కడ సర్దుకోవడం, ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాలి. బదిలీ సమయాల్లో ఈ ప్రక్రియ చాలా కష్టమైంది, శ్రమతో కూడిందిను. ఆ రోజు లారీలో సామాన్లు ఎక్కిస్తున్నారు. కూలీలకు తగిన సూచనలు ఇస్తూ జాగ్రత్తలు చెబుతున్నాడు నీలకంఠం. చివరిగా దాక్షాయిని తను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పూల మొక్కల కుండీలను, ప్రతినిత్యం పూజ చేసుకునే తులసి కోటను లారీలోకి ఎక్కించింది. సాయంత్రానికి సామాన్లు గుంటూరు చేరుకున్నాయి. కూలీలు సామాన్లను దించి సర్దడం పూర్తి చేశారు. దాక్షాయిని ఇంటి ముందున్న ప్రహరీ గోడ లోపల ఖాళీ స్థలంలో కుండీలను చక్కగా సర్దించి తులసి కోటను ప్రతిరోజు పూజ చేసి ప్రదక్షిణ చేయడానికి అనువైన ప్రదేశంలో పెట్టించింది. మొక్కలు ఎండలో ప్రయాణం చేశాయి కదా, కొంచెం వడిలిపోయి తన వైపు దీనంగా చూస్తున్నట్లు అనిపించింది దాక్షాయినికి. వెంటనే మొక్కలన్నిటికీ సరిపడా నీళ్లు పోసి వాటికి సేద తీర్చింది. ఉదయాన్నే లేచి దాక్షాయిని మొక్కల దగ్గరికి వెళ్ళింది. పర్వాలేదు, తేరుకున్నాయి. పిల్లగాలులకు తలలాడిస్తూ దాక్షాయిని పలకరిస్తున్నాయి. ఇక ఈ కుండీల విషయాలకు వస్తే
అవి ఎప్పటి నుండో వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడకు వారి వెంట వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని పాడైపోవడం, కొన్ని కొత్తగా రావడం జరుగుతూ ఉంటుంది. దాక్షాయిని అనుదినం వాటి బాగోగులు చూసుకుంటూ ఆ మొక్కలతో విడదీయలేని బంధాన్ని పెంచుకుంది. ఎంతగా అంటే దూరదేశాల్లో ఉంటున్న పిల్లలు రమ్మంటున్నా వెళ్లకుండా వాళ్ళని ఇక్కడికి వచ్చి తమతో కొద్ది రోజులు ఉండి వెళ్ళమని చెప్పేటంతగా. మరి తను వెళ్తే ఈ మొక్కలు తనలా ఎవరు చూసుకుంటారు? వాటికి ఏమైనా అయితే తను తట్టుకోగలదా అనుకునేది. ఆ మొక్కల్లో మల్లె చెట్లు, గులాబీ చెట్లు, అలోవెరా, పచ్చగన్నేరు, మనీ ప్లాంటు, అందమైన క్రాటన్స్ ఇలా ఎన్నో ఉండేవి. ఇంటికి వచ్చిన వారంతా ఆ చిన్న తోటని, ఆ మొక్కల్ని చూసి చాలా సంబరపడిపోయేవారు. ఆ విధంగా పెంచుతున్నందుకు దాక్షాయిని ఎంతగానో అభినందించేవారు. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి దాక్షాయిని మొక్కలను గమనిస్తూ తిరుగుతోంది. ఉన్నట్టుండి, ఏమండోయ్ ఓసారి ఇలా రండి అని గట్టిగా కేక పెట్టింది. ఇంట్లో దినపత్రిక చదువుకుంటున్న నీలకంఠం ఆ కేక వినగానే జరగకూడదు ఏదో జరిగిందేమోనని ఒక్క ఉదుటున దాక్షాయిని ముందుకు వచ్చేశాడు. ఏమైంది దాక్షాయిని? ఆ కన్నీళ్ళేంటి? ఆదుర్దాగా అడిగాడు నీలకంఠం. కుంచుకుపోయిన ఆకులు, వేలాడిపోతున్న కొమ్మలతో ఉన్న ఒక గులాబీ కొమ్మను చూపిస్తూ, ఒక మొక్కను చూపిస్తూ, ఏమండి ఈ మొక్క 2 రోజుల నుంచి ఇలా నీరసించి ఉంటుంది, బాధపడుతూ నాకేదో చెప్తోందండి, నాకు చాలా దిగులుగా ఉంది, ఏడుపు ఆపుకుంటూ చెప్పింది దాక్షాయిని. ఏమిటి? ఈ మొక్క నీతో ఏదో చెప్తోందా? ఆశ్చర్యంగా ఉందే. సరేలే, ఆ మొక్కకి ఏమీ అవ్వదు కానీ నువ్వు బాధపడకు అంటూ దాక్షాయిని ఓదార్చడానికి ప్రయత్నించాడు నీలకంఠం. కాదండి, ఆ మొక్కకి ఏదో అయ్యింది, అందుకే అది అలా ఉంది, ఎలాగైనా ఆ మొక్కని కాపాడండి అంటూ దీనంగా వేడుకుంది దాక్షాయిని. అలాగేలే, అన్నట్టు నా మిత్రుడొకడు ప్రభుత్వ వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాడు, వాడిని పిలిపించి చూపిస్తానులే, నువ్వేం దిగులు పడకు అంటూ అప్పటికి దాక్షాయిని ఓదార్చాడు. తర్వాత ఆ వ్యవసాయ అధికారి ఇంటికి రావడం, మొక్కలన్నిటికీ పోషక పదార్థాల కోసం ఎరువులను వేయడం, చీడపీడలు నివారించడానికి క్రిమిసంహారిక మందులను వాడడం అన్నీ వడివడిగా జరిగిపోయాయి. నీరసించిపోయిన ఆ మొక్కకు ప్రత్యేక చికిత్స కూడా చేశాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది దాక్షాయిని. మరుసటి రోజు ఉదయానికి మొక్కలన్నీ ముందు రోజు కంటే బాగున్నాయి అనిపించింది దాక్షాయినికి. ఏ మొక్క గురించి తను అంతగా బాధపడిందో ఆ మొక్క బాగా తేరుకుని నిటారుగా నిలుచుని తనకు ధన్యవాదాలు చెప్తున్నట్లు అనిపించింది. ఆ మొక్కను తనివి తీరా చూసుకుని మనసులోనే ఆ దేవుడికి నమస్కరించింది దాక్షాయిని. రోజులానే ఆ రోజు కూడా ఉదయాన్నే మొక్కలను పరిశీలిస్తోంది దాక్షాయిని. నీలకంఠం కూడా ఆమెతో పాటు మొక్కలను చూస్తున్నాడు. పచ్చగన్నేరు మొక్కను చూపిస్తూ దాక్షాయిని, ఏమండి ఈ మొక్కను దాదాపు 4 సంవత్సరాల నుంచి పెంచుతున్నాం. మొక్క అయితే ఏపుగా పెరిగింది కానీ ఇంతవరకు ఒక మొగ్గ లేదు, పువ్వు లేదు, తీసేసి వేరే మొక్క పెడదామా అంటూ ఆ మొక్క వైపు నడిచింది దాక్షాయిని. ఎక్కడ తనను పీకేస్తుందో అన్న భయంతో ఆ మొక్క వెనక్కి వంగడం గమనించింది దాక్షాయిని. ఎందుకో దానిపై ఒక ఇంత జాలి వేసింది. మనసు మార్చుకుని, సర్లేండి మరో 2-3 రోజులు వేచి చూద్దాం, అప్పటికీ మొగ్గలు రాకపోతే అప్పుడు చూద్దాం అంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత ఉదయాన్నే మొక్కలను గమనిస్తున్న దాక్షాయినికి పచ్చగన్నేరు మొక్కకు 4 మొగ్గలు కనిపించాయి. చాలా ఆశ్చర్యపోయింది. నీలకంఠాన్ని పిలిచి ఆ మొగ్గలను చూపించింది. కొంచెం సేపటి వరకు ఇద్దరికీ నోట మాట రాలేదు. మొన్ననే కదా నువ్వు ఈ మొక్కను పీకేద్దామన్నావు, ఆ మాటలు విన్న ఈ మొక్క నిన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేక మొగ్గలు తొడిగింది, ఇక పూలు పూస్తుందిలే అని దాక్షాయినికి భరోసా ఇచ్చాడు నీలకంఠం. అవునండి, మొక్కలు కూడా మనసు ఉంటుంది అన్నది నిజం. ఎందుకంటే ఈ మొక్కని పీకేద్దాం అని నేను అన్న మాటలు విని అర్థం చేసుకుని ఈ రోజుకి మొగ్గలు తొడిగింది అంటూ ఆ మొక్కని తనివి తీరా హృదయానికి హత్తుకుంది దాక్షాయిని. విన్నారు కదండి ఈ కథ. మరి నిజంగానే మొక్కలకి మనసు ఉంటుందండి. మనసు ఎందుకు ఉంటుందంటే దానికి మనలాగా ప్రాణం ఉంటుందన్నమాట. కాబట్టి మొక్కలుని ప్రాణ సమానంగా అందరూ పెంచుకోవాలండి. మరి మీకు జగదీష్ చంద్రబోస్, జేసీ బోస్ తెలుసు కదండి. ఆయన వృక్ష శాస్త్రజ్ఞుడు అనమాట. ఆయన చదువుకునేటటువంటి రోజుల్లో సరదాగా ఒక చిన్న ఆకును కత్తిరించాడంటండి. ఆ ఆకులోంచి ఒక నీటి బొట్టు వచ్చిందంట.
అప్పుడు ఆ చిన్ని మనసుకి అనిపించిందంట, అయ్యో నేను దీన్ని కత్తెరతో కత్తిరించాను కదా, మరి మొక్కకు కూడా ప్రాణం ఉన్నట్టుంది, దీనికి నొప్పి అనిపించినట్టుంది, అందుకే ఏడుస్తుంది అని ఆయనకి మనసులో అనిపించిందంట. ఆ చిన్ని ఆలోచన ఆ చిన్ని మనసులో అలా ముద్రించుకుపోయి పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన ఒక్క గొప్ప వృక్ష శాస్త్రవేత్తగా ఎదిగి మరి మొక్కలకు ప్రాణం ఉంది అని కనిపెట్టేలా చేసిందండి. కాబట్టి మన శాస్త్రవేత్తలే నిరూపించి చెప్పారండి మొక్కలకు ప్రాణం ఉంది అని. కాబట్టి మొక్కే కదా అని ఎవ్వరు కూడా చిన్నతనంగా చూడకండి. మొక్కలకి తప్పనిసరిగా ప్రాణం ఉంటుంది, వాటికి మనసు కూడా ఉంటుందండి. ప్రతిరోజు మనం మొక్కలకు నీళ్లు పోస్తూ చక్కగా వాటిని ప్రేమగా వాటిని మనం టచ్ చేసినా, వాటితో మాట్లాడినా, లేదా మంచి సంగీతం మొక్కలకు వినిపించినా అవి ఆరోగ్యకరంగా చక్కగా పెరుగుతాయండి. చక్కగా పెరిగి బోల్డన్ని పువ్వులు పూస్తాయి, బోల్డన్ని కాయలు కాస్తాయండి. కాబట్టి మనం మొక్కలకు ఇవ్వాల్సింది ప్రేమని ఇవ్వాలన్నమాట. మన పిల్లలు మొక్కలు రెండు సమానం అండి. మనం పిల్లల్ని ఎంత ముద్దుగా ఎంత జాగ్రత్తగా మనం పెంచుకుంటామో ఆ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కలను కూడా మన పిల్లల్ని పెంచుకున్నంత ముద్దుగా ప్రేమగా మనం పెంచుకోవాలండి. కాబట్టి మొక్కల్ని అందరూ పెంచండి. ఇకపోతే నేను మీకు చెప్పాను కదండి, మా స్కూల్లో ఒక మంచి సంప్రదాయం ఉందని. మా పాఠశాలలో ఎవరిదైనా టీచర్స్ కానీ పిల్లలు కానీ పుట్టినరోజు అయితే స్కూల్లో మొక్కలు కొనడం కోసం 50 రూపాయలు విరాళం ఇస్తారండి. ఆ విధంగా తెచ్చినటువంటి వంగనార అనమాట ఇది. మరి ఇంతకుముందు చూపించిన బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పుట్టినరోజు అండి. ఆ అమ్మాయి తోటి ముందుగా నేను ఈ వంగ మొక్కలు నాటించాను. స్కూల్లో వంకాయ మొక్కలు ఉంటే ఆ వంకాయలు కూడా ఆ అమ్మాయితోటి కోయించాను. ఆ అమ్మాయికి తోడుగా ఆ అమ్మాయి క్లాసులో ఉన్నటువంటి పిల్లలందరూ వచ్చి మొక్కలు నాటి ఆ అమ్మాయికి సహాయం చేశారండి. మరి ఈ విధంగా పిల్లలతోటి తప్పనిసరిగా మొక్కలు నాటించాలండి. ఎందుకు నాటించాలి అంటే గనక, మనం ఏదైనా ఒక పనిలో విజయం సాధించాలంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే 99% కష్టపడాలండి. 99% కష్టపడితే మనం ఆ పనిని పూర్తి చేయగలుగుతాం అనమాట. కానీ ఆ 99కి 1 కలవాలండి. ఆ 1 కలిస్తేనే అది 100% అవుతుంది. మరి ఆ 1 ఏంటంటే లక్ అనమాట. ఆ 1% లేదా ఆ 1 అనేది మనకిచ్చేది ఎవరంటే భగవంతుడండి. కాబట్టి మనకు ఆ 1 కానీ ఆ 1% కానీ లక్ అనేది మనకి కలిసి రావాలి, 100% మనం ఆ పనిలో విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఉండాలండి. మరి భగవంతుడి అనుగ్రహం ఉండాలి అనుకుంటే గనక మరి మనమైనా సరే మన పిల్లలతో అయినా సరే మంచి పనులు చేయించాలండి. మంచి పనులు చేయిస్తే వాళ్ళకి అది పుణ్యం రూపంలో వాళ్ళ బ్యాంకులో మనం డబ్బులు దాచుకుంటే ఏ విధంగా అయితే మనకు ఆ డబ్బులు నిల్వ ఉంటాయో ఆ విధంగా పుణ్యం వాళ్ళ ఖాతాలో అలా నిల్వ ఉంటుందండి. వాళ్ళకి అవసరమైనటువంటి సమయంలో మన పిల్లలకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ సమయంలో భగవంతుడు లక్ రూపంలో ఆ పుణ్యాన్ని వాళ్ళకి అందజేస్తాడు. ఆ విధంగా వాళ్ళు జీవితంలో అనేక రంగాల్లో విజయం సాధిస్తారండి. ఇకపోతే మన పిల్లలకి మరి మన పిల్లలు అందంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, బాగా చదువుకోవాలన్నా, ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా మరి ఏం చేయాలి, ఎవరి అనుగ్రహం ఉండాలి అనేది మీకు నేను చెప్తానన్నాను కదండి. మరి మీరు ఉగాది రోజు పంచాంగ శ్రవణం వినే ఉంటారు కదండి. పంచాంగ శ్రవణంలో నవగ్రహాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. నవగ్రహాల్లో ఒకరు ఎవరు అంటే బుధుడండి. బుధగ్రహం అనమాట. బుధుడి అనుగ్రహం పిల్లలకైనా పెద్దలకైనా పుష్కలంగా ఉండాలండి. మరి బుధుడు అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా అందంగా ఉంటారనమాట. ఎందుకంటే బుధగ్రహం కూడా చాలా అందంగా ఉంటుందండి. ఇంకా భూమికి అధిపతి అనమాట బుధుడు అనేది. కాబట్టి ఎవరికైతే బుధుడి అనుగ్రహం ఉంటుందో అలాంటి వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా సరే చక్కగా అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారండి. ఇంకా బుధుడికి చాలా ఇష్టమైన రంగు ఏంటంటే ఆకుపచ్చ రంగు అండి. ఇంకా పచ్చటి మొక్కలంటే బుధుడికి చాలా ఇష్టం అనమాట. ఎవరికైతే బుధుడి అనుగ్రహం ఉంటుందో అలాంటి పిల్లలకి మంచి బుద్ధి ఉంటుందండి. మరి ముఖ్యంగా ఉండాల్సింది బుద్ధే కదండి. బుద్ధి కనుక మంచిగా ఉంటే వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మంచి ఆలోచనలు వస్తాయో వాళ్ళు మంచి పనులు చేస్తారండి. ఇంకా ఎవరికైతే బుధుడు అనుగ్రహం ఉంటుందో వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటారండి. ఇంకా చాలా చురుకుగా ఉంటారనమాట. చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంకా వాళ్ళకి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం, వాక్శుద్ధి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఆ విధంగా వాళ్ళు మాట్లాడగలుగుతారండి.
ఇంకా మంచి బుద్ధి కుశలత కలిగి ఉంటారనమాట. మరి ముసలి వాళ్ళు అయిపోయినా కానీ చక్కగా అందంగానే ఉంటారండి వాళ్ళు. ఇంకా గొప్ప మేధా సంపత్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. అంటే చాలా తెలివితేటలు ఉంటాయి అన్నమాట. ఇంకా మంచి నాలెడ్జ్ ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. ముఖ్యంగా రైటింగ్ స్కిల్స్ బాగా వస్తాయండి. మరి చదివిన చదువు గుర్తుండాలన్నా, జ్ఞాపక శక్తి బాగుండాలన్నా, చదువు బాగా రావాలన్నా, ఇంకా పరీక్షల్లో వాళ్ళు పరీక్షలు అద్భుతంగా రాయాలన్నా, ఇంకా ఏదైనా కథలు కానీ, కవితలు కానీ, వ్యాసాలు కానీ, ఇంకేమైనా ఆర్టికల్స్ కానీ ఏమైనా రాయాలన్నా, ఆ నైపుణ్యం రావాలన్నా మరి బుధుడు అనుగ్రహం ఉండాలన్నమాట. ఇంకా అద్భుతంగా ఉపన్యాసాలు ఇవ్వాలన్నా, చక్కగా మాట్లాడేటటువంటి శక్తి రావాలన్నా బుధుడు అనుగ్రహం ఉండాలండి. ఇంకా గొప్ప కళాకారులు అవుతారండి బుధుడు అనుగ్రహం ఉంటే. లలిత కళలు తెలుసు కదండి, సంగీతం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, కవిత్వం, వీటిల్లో మరి ప్రసిద్ధి కలిగిన వారుగా అవుతారనమాట. మ్యాథమెటిక్స్ బాగా చేయడం వస్తుందండి బుధుడు అనుగ్రహం ఉంటే. ఇంకా ఒక సభని సమర్థవంతంగా నిర్వహించగలిగేటటువంటి శక్తి కలవారవుతారు. ఇంకా గొప్ప ఉపన్యాసకులు అవుతారు. ఇంకా ఉపాధ్యాయులుగా ఉంటే వాళ్ళు రాణిస్తారు, న్యాయవాదులుగా ఉంటే రాణిస్తారు. ఇంకా వాక్కుకు సంబంధించినటువంటి ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళు పిల్లలైనా సరే పెద్దలైనా సరే తప్పకుండా రాణిస్తారండి. ఇంకా బుధుడి అనుగ్రహం ఉన్నవాళ్ళు గొప్ప మేధావులు, పండితులు, చరిత్రకులు, గుమస్తాలు, చిత్రకారులు, రాయబారులు, విద్య, గణికులు, దస్తూరి. వాళ్ళ రైటింగ్ కూడా బాగుంటుందండి. ఇంకా నవలలు, వ్యాసాలు, కల్పితాలు, చిన్న పుస్తకాలు, పెద్ద పుస్తకాలు, ఇంకా అన్ని వ్యాపార రంగం, వాణిజ్య రంగం, కళారంగం, అన్ని రంగాల్లో విజయం సాధిస్తారండి. పెరిగి పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. గొప్ప సంపద కూడా కలిగిన వాళ్ళుగా తయారవుతారండి. కాబట్టి బుధుడి అనుగ్రహాన్ని పిల్లలకి అందజేయాలన్నమాట. మరి బుధుడికి చాలా ఇష్టమైన రంగు ఏంటంటే ఆకుపచ్చ రంగు అండి. పచ్చని చెట్లన్నా, ఆకుపచ్చని రంగులన్నా ఆయనకి చాలా ఇష్టం. అందుకే బుధుడి అనుగ్రహం కోసం చాలామంది పచ్చ అనేటటువంటి ఒక రత్నాన్ని బోల్డంత డబ్బు పోసి మరీ కొనుక్కుంటూ ఉంటారండి. మనం అలాంటి వాటి జోలికి పోవాల్సిన అవసరమే లేదండి. మరి మీ పిల్లలకి బుధుడి అనుగ్రహం కలగాలి, ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ రావాలి అంటే గనక మీరు మొక్కలు నాటించండి పిల్లలతోటి. మీ ఇంట్లో మొక్కలు ఉన్నాయనుకోండి, మొక్కలకి చక్కగా నీళ్లు పోయించండి. ఎవరైతే మొక్కలకు నీళ్లు పోస్తారో, ఎవరైతే మొక్కలు నాటుతారో, మొక్కలను సంరక్షిస్తారో వాళ్ళందరికీ కూడా బుధుడి అనుగ్రహం పుష్కలంగా ఉంటుందండి. పుష్కలంగా ఉండి వాళ్ళు చక్కగా అందంగా, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చదువు బాగా వస్తుంది. తర్వాత మేధావులు అవుతారు, రచయితలు అవుతారు, కళాకారులు అవుతారు, ఉపన్యాసకులు అవుతారు. ఇలా అన్ని రంగాల్లోనూ రాణిస్తారండి. పెరిగి పెద్ద అయిన తర్వాత గొప్ప ధనవంతులు అవుతారు. మరి ధనవంతులు ఎలా అవుతారంటే బుధుడికి చాలా ఇష్టమైన దైవం ఎవరంటే శ్రీమన్నారాయణుడు అండి. మరి బుధుడు అనుగ్రహం అనుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా మనకు ఉంటుంది. విష్ణుమూర్తి అనుగ్రహం ఉందనుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఆ విధంగా లక్ష్మీ సరస్వతుల అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఒక పక్క విద్యలోనూ రాణిస్తారు, సంపద కూడా కలిగిన వారుగా అవుతారండి. మీ పిల్లలతోటి మొక్కలు నాటించండి. తప్పనిసరిగా మొక్కలు నాటించడం, పుట్టినరోజులు వచ్చినాయి అనుకోండి మొక్కలు నాటించడం, మొక్కలకు రోజు నీళ్లు పోయించడం, ఇంట్లో ఏమైనా పువ్వులు ఉంటే పువ్వులు కోయించడం, కాయగూరలు ఉంటే వాటిని కోయించడం, ఇలాంటి పనులు చేయించండి. అలాంటి మంచి పనులు చేయించినప్పుడు తప్పకుండా మీ పిల్లల అకౌంట్లో పుణ్యం నిల్వ ఉంటుందండి. మరి అవసర సమయంలో వాళ్ళకి భగవంతుడు ఆ పుణ్యాన్ని ఆ 1% రూపంలో, లక్ రూపంలో పిల్లలకు అందించి వాళ్ళ భవిష్యత్తు బాగుండేలాగా చూస్తాడనమాట. ఇంకా పర్యావరణం పట్ల మన బాధ్యతను సక్రమంగా మనం నిర్వర్తించాలండి. తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా పర్యావరణాన్ని పరీక్షించాలి. ఎందుకంటే మనం చిన్నప్పుడు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుకుంటామండి. మనం ఎంతకాలం ఉంటాం? కొంతకాలం ఉంటాం. మన తర్వాత మన పిల్లల్ని అంతే ప్రేమగా చూసుకోవాలి అంటే మొక్కలు చూసుకుంటాయండి. ఒక్క మొక్క నాటితే కనుక ఒక మహాయజ్ఞం చేసినంత పుణ్యం వస్తుందన్నమాట. కాబట్టి పర్యావరణం పట్ల మనం అందరం కూడా బాధ్యతగా ఉండాలి. మన పిల్లలకి ఈ విధంగా మొక్కలు నాటడం నేర్పించి మనం కూడా నాటినట్లయితే భవిష్యత్తులో వాళ్ళకి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అన్నీ మనం అందించి మంచి ఆరోగ్యాన్ని మన ముందు తరాలకే అందించిన వాళ్ళం అవుతామండి. కాబట్టి తప్పనిసరిగా పిల్లలతోటి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ మొక్కలు నాటించండి. మొక్కల యొక్క గొప్పతనం తెలియజేయించండి. వాళ్ళతోటి చిన్న చిన్న ఆకుకూరలు, కాయగూరల మొక్కలు, పూల మొక్కలు పెంచడం వీటికి అలవాటు చేయండి. ఇదేనండి
పిల్లలకి మరి బుధుడి అనుగ్రహం కావాలని చెప్పాను కదా, ఇంకెందుకు ఆలస్యం, మరి రేపటి నుంచి మీ ఇంట్లో ఉన్న మొక్కలకి మీ పిల్లలతో నీళ్లు పోయించండి. ఇంకా ఈ వర్షాకాలం మొక్కలు నాటిస్తారు కదండి, ఆ వాటిని మీరు పిల్లలతోటి నాటించండి. మరి ఇదేనండి నేను చెప్పాలనుకున్న విషయం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇది షో ప్లాంట్స్ పెట్టించానండి నేను స్కూల్లో. సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయింది, అక్కడ కొన్ని షో ప్లాంట్స్ పెట్టించానండి. ఇదండి ఈ వీడియో. చూసారు కదా, మనము మొక్కలు నాటాలండి. పచ్చదనాన్ని మనం ఎంత పచ్చదనాన్ని మన పర్యావరణం చుట్టూ మనం నాటుతామో మన ముందు తరాలు అంత ఆరోగ్యంగా ఉంటాయండి. ఇవన్నీ కూడా క్రోటన్స్ మొక్కలండి. ఈ మొక్క ఎప్పుడు చూసి పచ్చగానే ఉంటుందండి. కాబట్టి అందరూ మొక్కలు నాటండి. ఉంటానండి.